బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపటి నుంచి చేపట్టే యాత్రకు బస్సు సిద్ధమైంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గులాబీ ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ ప్రచార యాత్ర రేపు మిర్యాలగూడలో ప్రారంభమై వచ్చే నెల 10న సిద్దిపేటలో ముగియనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతు పోరుబాట పట్టారు. అందులో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించారు. అయితే రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా కావచ్చు, ఇటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బస్సు యాత్ర చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇప్పటికే బస్సు రథాలు కూడా అన్ని ప్రగతి రథాలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. రేపటి నుంచి జిల్లాల వారీగా బస్సు యాత్ర చేయనున్నారు. బస్సు యాత్రకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సార్, చెప్పండి, రేపు ఏ టయానికి బస్సు యాత్ర ప్రారంభంగా ఉంది? బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది? రేపు ఉదయం మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు 1:15 తెలంగాణ భవన్కు రావడం జరుగుతుంది. రాగానే తెలంగాణ తల్లికి విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ జరుగుతుంది. ఆ తర్వాత మరి మహిళలు పెద్ద ఎత్తున సార్ను కలవడం, ఇక్కడున్న ఎమ్మెల్యేస్ కానీ మాజీ మినిస్టర్స్ కానీ పెద్ద ఎత్తున కార్యకర్తలు మరి సారు విజయవంతంగా పోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ సార్ దగ్గర రావడం జరుగుతుంది. ఆ తర్వాత 1:30కి ఇక్కడ నుంచి కేసీఆర్ గారు మరి మిర్యాలగూడకు బస్సు యాత్రకు పోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రోజు ఎన్ని కిలోమీటర్ల బస్సు యాత్ర ఉంది? బస్సు యాత్రలో ప్రధానంగా ఏ అంశాలపై సార్ ప్రసంగించనున్నారు? దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరుగుతుంది. పోతున్నగా తువ్వల ఏ కార్యక్రమాలు ఉంటూ కూడా మరి అక్కడున్న పరిస్థితులను కూడా అవగాహన చేసుకొని కొన్ని సందర్శించడం కానీ మరి ఆ సభకు పోయే విధంగా మరి అక్కడున్న మా నాయకులతో మాట్లాడుకుంటూ కొనసాగడం జరుగుతుంది. రేపు మిర్యాలగూడ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది? ఏ విధంగా ఉన్న షెడ్యూల్? తెలంగాణ భవన్ నుంచి 1:30 నుంచి బై రోడ్ పోతుంది కాబట్టి మిర్యాలగూడలో 6 వరకు మిర్యాలగూడ సభకు పోవడం జరుగుతుంది. అక్కడ ఒక 1 కిలోమీటరు మరి పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీ గిట్ట పెట్టిండ్రు. అక్కడ 1 కిలోమీటర్ పెట్టిన తర్వాత వాళ్ళని ఉద్దేశించి మరి మా అధినేత కేసీఆర్ గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత మరి సూర్యాపేటకు రావడం జరుగుతుంది. ప్రధానంగా ఏ సమస్య పైన మీరు రేపు బస్సు యాత్రలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగించనున్నారు? ఇప్పుడున్న నేను కాదు, ప్రజలే కోరుకుంటున్నారు కేసీఆర్ గారు రావాలి, ఇక్కడున్న పరిస్థితులు చూడాలి. గత 10 ఏళ్లలో మరి కేసీఆర్ ఏ రకంగా పాలన అందించారు, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా 24 గంటలు కరెంటు, మరి ధాన్యం కొనుగోలు పెద్ద ఎత్తున ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కూడా ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం భరించి కొనిపించే విధంగా చేయడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు రైతు బంధు ఇచ్చుకుంటూ మరి ధాన్యమును ఎంబడే కాంట జోకగానే మరి వాళ్ళకు కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఎన్నో అష్టకష్టాలు పడి పండించుకున్న పంటను రాళ్లబాణతోటి వర్షాలతోటి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి తీసుకొచ్చిన ధాన్యాన్ని కూడా మరి ధాన్యం కేంద్రంలో దాదాపు 10 రోజులు 20 రోజులు 30 రోజులు కూడా ఉండి మరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూడా ప్రభుత్వం కొనలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మరి అక్కడ రైతాంగం అంతా కేసీఆర్ గారు రావాలని కూడా కోరుకుంటారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరుగుతుంది. రేపు మిర్యాలగూడ నుంచి ప్రారంభంగా ఉన్న బస్సు యాత్ర ఎన్నడూ ముగుస్తుంది? ఏ జిల్లాలో ముగుస్తుంది? రేపటి నుంచి మరి దాదాపు 10వ తారీఖు వరకు స్టార్ట్ కావడం జరుగుతుంది. అన్ని జిల్లాలు రేపు నల్గొండ కానీ, సూర్యాపేట కానీ, మరి భువనగిరి కానీ, కరీంనగర్ జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, అన్ని వరుసగా మహబూబ్నగర్ జిల్లా, ప్రతి జిల్లాలో ఎక్కడైతే కొన్ని జిల్లాలో కూడా నైట్ హాల్ట్ కూడా చేయడం జరుగుతుంది. సూర్యాపేటలో నైట్ హాల్ట్ ఉంటుంది, కరీంనగర్లో నైట్ హాల్ట్ ఉంటుంది, వరంగల్లో నైట్ హాల్ట్ ఉంటుంది, మహబూబ్నగర్లో నైట్ హాల్ట్ ఉంటుంది. కరీంనగర్లో ఇట్లా ఎక్కడైతే పరిస్థితులు అనుకూలిస్తుందో అక్కడ నైట్ హాల్ట్ కూడా సార్తోటి పోయిన వాళ్ళు కూడా దాదాపు కేసీఆర్ గారితో ఒక 100 మంది వాలంటీర్లు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి పోలీసు వారు కూడా సహకరించడం లేదు. కాబట్టి మేము కూడా మా నాయకుని వెంట మరి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడానికి సిద్ధమున్నా మరి మా అధినేత కొద్ది మందితోటే ప్రయాణం చేద్దామని అన్నట్ల దాదాపు ఒక 100 మంది వాలంటీర్స్ తోటి మరి పెద్ద ఎత్తున పోవడం జరుగుతుంది. వాళ్ళ ఏదైతే బస్సు యాత్ర ఉందో రేపు మధ్యాహ్నం 1:15 తెలంగాణ భవన్ నుంచి ప్రారంభం కానుంది. మిర్యాలగూడ, సూర్యాపేటలో రేపు బస్సు యాత్ర ఉంది. బస్సు యాత్రలో పలు కీలకమైన రైతుకు సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో రైతు అంశాలతో పాటు ఇటు ఆరుగాలం కష్టపడి మార్కెట్ తీసుకొచ్చిన వరిధాన్యం కొనుగోలు చేయకపోవడంపై కూడా ఈ బస్సు యాత్ర సంబంధించి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాలకు సంబంధించి ఏదైతే ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతుకు అండగా రైతు
రైతుకు అండగా ఉండేందుకు, రైతుకు మద్దతు ఇచ్చేందుకు ఇవాళ కదం గడుపుతూ బస్సు యాత్ర చేపట్టనుంది. ఖచ్చితంగా ఈ బస్సు యాత్ర ఇప్పటికే ప్రారంభమవుతున్నప్పటి నుంచే తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులంతా ఎప్పుడొస్తారు మా కేసీఆర్ని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.